సంగారెడ్డి జిల్లా కంది మండలంలో గల కేశవరెడ్డి స్కూల్లోని దారుణం. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న కేశవరెడ్డి స్కూల్ యాజమాన్యం 5వ తరగతి చదువుతున్న విద్యార్థి ఎం మహిత్ ను తీవ్రంగా దండించారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు పట్నం మాణిక్యం, పట్నం రవితేజ గారుల దృష్టికి తీసుకురాగా వెంటనే సంప్రదించి పట్నం మాణిక్యం యువసేన నాయకులు మరియు విద్యార్థి సంఘాల నాయకులు స్కూల్ కు చేరుకొని యాజమాన్యాన్ని మందలించి ఇంకోసారి ఇలా ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పాఠశాల యాజమాన్యాన్ని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్నం మాణిక్యం యువసేన నాయకులు, బీసీ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు కంది మండలం కేశవరెడ్డి స్కూల్లో విద్యార్థికి శనివారం నాడు విద్యార్థులకు ఈరోజు ఈ రకంగా శిక్షిస్తున్నారు. ఈరోజు వాళ్ళ అన్యాయాలను ఎదుర్కోవాలనంటే ఈరోజు ప్రభుత్వాలు కూడా పట్టించుకోక ఎవరు కూడా పట్టించుకుంటలేరనే ఆలోచనతోటి ధీమాతోటి ఈరోజు విద్యార్థుల మీద ఇట్లాంటి టీచర్లు ఇట్లాంటి అగాత్యాలు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకు శిక్షించి వీళ్ళకు పరిష్కారం చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు స్కూల్ మేనేజ్మెంట్ తో మాట్లాడితే మేము టీచర్లను తీసేస్తాం చేసామంటున్నారు. కానీ విద్యార్థులకు మళ్ళీ ఇట్లాంటి ఇబ్బందులు జరగకుండా మళ్ళీ చూసుకుంటామనే మాట మాట్లాడుతున్నారు తప్ప మరి వాళ్ళకి ఎట్లాంటి ఆలోచన చేసి మరి వాళ్ళకి ఎట్లాంటి న్యాయం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళు తెలియజేయకుండా వాళ్ళు ఈ రోజు బయటకి మళ్ళీ ఇలాంటిది రిపీట్ కాదని చెప్పేస్తున్నారు. కానీ ఈ రకంగా దెబ్బలు కొడితే సో వాళ్ళ బిడ్డలకు కానీ వాళ్ళ కొడుకులకు కానీ ఎవరైనా సరే ఎవరికైనా సరే ఇట్లా అన్యాయం జరిగితే ఊరుకుంటారా అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఇలాగే మళ్ళీ ఇంకెప్పుడైనా కొనసాగితే కనుక స్కూల్ మేనేజ్మెంట్ రద్దు చేసి ఇట్లాంటి ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ ని తీసేయడానికి మేము ఎటువంటి వెనుకాడమని చెప్పేసి ఈ రోజు పట్నం మాణిక్యం ఫౌండేషన్ తరఫున బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థుల సంఘాల తరఫున ఈ రోజు కేశవరెడ్డి స్కూల్ మేనేజ్మెంట్ ని హెచ్చరించడం జరుగుతుంది. మరొకసారి ఇలానే జరుగుతే కనుక రాష్ట్ర రోకాలు మరి ఇక్కడే కలెక్టరేట్ ముట్టడిలు మరి రాష్ట్ర స్థాయి లెక్కల్లో పోవాల్సి వచ్చే విద్యార్థులు తల్లిదండ్రులను పోగేసి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా కేశవరెడ్డి మేనేజ్మెంట్ హెచ్చరించాల్సిన పరిస్థితి వస్తున్నది. ఖబర్దార్ కేశవరెడ్డి స్కూల్ మేనేజ్మెంట్. జరిగిందండి మా పాప ఇట్లనే హోంవర్క్ ఇట్లా రాయట్లేదని చెప్పేసి అంత బాగా వెనకాల వీపు మొత్తం కొట్టేసింది మొత్తం. అప్పుడు కూడా ఈ ఇష్యూ జరిగింది ఇక్కడ, అప్పుడు కూడా కాంప్రమైజ్ చేసిర్రు. సరే ఫస్ట్ టైం కదా మళ్ళీ రిపీట్ కాదని చెప్పేసి మేము కాంప్రమైజ్ అయ్యాం. కానీ అదే మళ్ళా రిపీట్ చేసిర్రు మా బాబుకి. ఏంది ఇది ఇట్లా హోంవర్క్ ఇన్కంప్లీట్ ఉంది, ఒక 2 days రాలేదండి, అందుకని చెప్పేసి ఇన్కంప్లీట్ ఉందని ఈ విధంగా కొట్టిందని. ఎట్లా ఇట్లా గొడ్డును బాధినట్టు బాధితే మరి బాబు ఏంటి ఇది ఇట్లా. మా పాప ఇటువంటి జరిగితే మాత్రం ఊరుకునేది లేదు. మేనేజ్మెంట్ మీద హెచ్చరిస్తామని చెప్పేసి ఇదే మా విషయం మళ్ళీ రెండోసారి ఇది రిపీట్ అవ్వడం మా ఏంది ఇది అసలు. మళ్ళీ కొట్టిన తర్వాత మళ్ళీ పేరెంట్స్ చెప్పొద్దని, మళ్ళీ పేరెంట్స్ చెప్తే మళ్ళీ కొడతామని పిల్లల్ని భయపెట్టడము. మొత్తం పిల్లల్ని స్కూల్ కి రావాలంటే భయపడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు మా బాబు అయితే 2 రోజుల నుంచి స్కూల్ నేను వెళ్ళను, నాకు స్కూల్ మార్చేయమని చెప్పేసి వార్నింగ్ ఇస్తున్నారంట. మీరు చెప్తే మళ్ళీ ఇంకా మళ్ళా కొడతామని చెప్పేసి వార్నింగ్ మీద ఎవరికి జరగద్దు, ఏ పిల్లలకు కూడా ఇలాంటి కంప్లైంట్ రావద్దు. లోపల బాగానే జరుగుతున్నాయండి, చాలా మంది పిల్లలకు కూడా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. కానీ బయటకు రావట్లేదు. మేము మాత్రం మా పిల్లగారికి చాలా బాగా ఇది చేసిందండి. ఇదేంటి అసలు నాకు ఏదంటే చెప్పాలి కదా కానీ ఇట్లా కొట్టదు. నీకు ఎట్లా వచ్చావు ఆలోచన చేయకొచ్చావా? తప్పు జరిగింది సార్, నేను చాలా చిన్నప్పటి తప్పు జరిగిందని ఖచ్చితంగా క్షమాపణ చెప్తున్నాను. అందరికీ కూడా క్షమాపణ చెప్తున్నాను. చెప్తాను సార్. ఓకే, నా అమ్మాయిని నేను టెర్మినేట్ చేశాను.
చేశాను, ఆర్డర్ కూడా పెట్టాను. ఈ డిస్ట్రిక్ట్ లో ఇక్కడ కూడా అమ్మాయికి జాబ్ రాదు, దాంట్లోనే డిఈ ఆఫీస్ లో సబ్మిట్ చేస్తున్నాను. ఆ కాపీని సబ్మిట్ చేస్తున్నాను. ఏ విధంగా అయితే టర్మినేట్ చేస్తామో ఆ అమ్మాయిని కూడా అదే విధంగా టర్మినేట్ చేస్తున్నాను సార్. ఇది కాకుండా మీకు ఏది చెప్పినా నేను వింటాను, దాన్ని నేను ఫాలో అవుతాను.